ఫంకీ. ఇంకా మూవీ అయితే ఎలా ఉండకూడదని అనుకున్నాను అలానే ఉంది. లాస్ట్ టైం శివకార్తికేయన్తో చేసిన మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు విశ్వక్సేన్తో చేశారు. ఇద్దరికి అసలు సెట్ అవ్వలేదు ఈ టిపికల్ అనిదీప్ కేవి కామెడీ స్టైల్ అనేది. ఇంకా మూవీ అయితే అసలు ఎక్కలేదు. ఎందుకని డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ కి అండ్ ప్రొడ్యూసర్ కి గొడవ అవుతుంది బడ్జెట్ ఇష్యూ వలన. ఈ గొడవ సాల్వ్ చేయడానికి ఇద్దరి మధ్యలోకి హీరోయిన్ వస్తుంది. అలా వచ్చాక ఏం జరిగింది అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో పెద్ద స్టోరీ ఏమి ఉండదు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయంలే. అనుదీప్ కేవి మూవీ అంటే జస్ట్ 2.5 hours మూవీ చూస్తూ సరదాగా నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు వస్తే చాలని అనుకుంటాం అంతే. బట్ సేమ్ ప్రిన్స్ మూవీలో ఏం మిస్టేక్ జరిగిందో ఈ మూవీలో కూడా అదే జరిగింది. మూవీలో కామెడీ డైలాగ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏవో అక్కడక్కడ ఫ్యూ కామెడీ డైలాగ్స్ తప్పించి మిగతా కామెడీ మొత్తం కుళ్ళు కామెడీ లాగా ఇరిటేటింగ్ గా అనిపించాయి. ఏంట్రా ఇది జోకా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది చాలా చోట్ల. ఇంకంతేకాకుండా మూవీలో ఎడిటింగ్ కూడా అసలు సింకే ఉండదు. ఏదో కొన్ని కామెడీ సీన్స్ తెచ్చి ఒకటి తర్వాత ఒకటి అంటించినట్టుగా ఉంటుంది అంతే. ఒక పర్ఫెక్ట్ ఫ్లో అనేది ఉండదు మూవీలో. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు అయితే ఫస్ట్ హాఫ్ ఏదో అలా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా ఇంకొంచెం బెటర్ గా ఉంటే చాలని అనుకున్నా. బట్ సేమ్ ఫస్ట్ హాఫ్ లానే అనిపించింది సెకండ్ హాఫ్ కూడా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes పాటు ఒక ఎమోషనల్ సీన్ కూడా ట్రై చేశారు. బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు అది కూడా. మూవీలో ఫ్యూ గెస్ట్ అపియరెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా ఏం అనిపించలేదు. ఇంకా మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆహా సూపర్ రా అని అనుకునే ఒక్క సీన్ కూడా లేదు ఈ మూవీలో. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. కానీ విశ్వక్సేన్ గారికి ఈ టైప్ ఆఫ్ కామెడీ అసలు సెట్ అవ్వలేదు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించాయి. మిగతా సాంగ్స్తో పోల్చుకుంటే రట్టాంటో సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బిలో యావరేజ్గా అనిపించింది అంతే. ఒకవేళ మీకు ప్రిన్స్ మూవీ నచ్చుంటే ఈ మూవీ మీకు నచ్చచ్చేమో. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.